భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. పచ్చళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది నిల్వ పచ్చడి కానీ, రోటి పచ్చడి కానీ, ఈ పచ్చళ్ళకి సపరేట్‌గా ఫ్యాన్స్ కూడా ఉంటారు. అందులో నేను ఒకదాన్ని. ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ చేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్సు. అందుకోసం ముందుగా పెద్ద సైజు కొత్తిమీర కట్ట తీసుకున్నాను. మనందరం చేసే తప్పేంటంటే కట్ చేసినాక ఆకుకూరలని కడుగుతాము. కానీ అలా ఎప్పుడు చేయకూడదండి. ఫస్ట్ కడిగిన తర్వాతే కట్ చేయాలి. అందుకోసం నేను ఒక పావు గంట నానబెట్టుకున్నాను కొత్తిమీర నీళ్ళల్లో. తర్వాత ఇలా నీళ్లు వడవడానికి చిల్లులు గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీరకున్న చివర ఉన్న వేర్లు ఒకటి తీసేసి కాడలతో సహా మొత్తం కట్ చేసేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగా మిగిలిన కొత్తిమీర అంతా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద పల్చగా కొత్తిమీరని ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టమాకండి. ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఒక గంటలో మనకి తడంతా పీల్చేసి కొత్తిమీర అంతా పొడిగా వచ్చేస్తుంది. ఇలాగా మనకి కొత్తిమీర తడనేది లేకుండా పొడిగా రావాలి. ఇప్పుడు కొలత కోసం ఒక గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో కొత్తిమీర వేసుకుందాము. నాకు ఈ గిన్నె నిండా కొత్తిమీర వచ్చింది. మనం కొత్తిమీర ఎంతైతే తీసుకుంటామో దానికి పావు భాగము చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు చింతపండులో ఉన్న ఈనెలు విత్తనాలు అనేవి మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసి ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసేసి ఒక పావు గంట పక్కన నానబెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న బాండి పెట్టుకొని ఒక మెంతులు 2 టీ స్పూన్లు, ఆవాలు 2 టీ స్పూన్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన మెంతులు ఆవాల్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం ఆరబెట్టుకున్న కొత్తిమీరని వేసేసి వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా గంటె పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. సుమారు 10 నిమిషాలకి మనకి కొత్తిమీర ఈ విధంగా వేగిపోతుంది. తీసి చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న చింతపండు అంతా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన చింతపండులో చల్లార్చిన కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోకే ఒక 30 నుంచి 40 గ్రాముల వరకు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. ఉప్పు మనకి ఎక్కడైనా సరిపోతే తర్వాత రుచి చూసి మళ్ళీ కలుపుకుందాము. ఇందులోనే ఆవాలు మెంతుల పిండి కూడా వేసేసి కలిపి ఒక గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే కొత్తిమీర తీసుకుందామో ఆ గిన్నెకి సగం కంటే తక్కువగా కారాన్ని వేసుకోవాలి. కారాన్ని ఇప్పుడు ఈ పచ్చట్లో వేసేసి కలిపేసుకుందాము. ఒకవేళ ఈ కొలతలు అనేవి మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో తెలుగులో గ్రాముల లెక్కన కొలతలు రాస్తాను. అవి చదివి చూస్ చేసుకోండి. ఇలాగ మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 100 గ్రాముల వరకు పల్లీల నూనె కానీ పప్పుల నూనె కానీ వేసుకోవాలి. నూనె బాగా కాకిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని పోపు అంతా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 12 వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. ఇందులోనే 5-6 ఎండుమిర్చి, ఒక 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా బాగా వేగనివ్వాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి పోపును పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పచ్చట్లోకి 1 టీ స్పూన్ వరకు ఆముదం వేసి కలుపుకోండి. ఈ విధంగా వేయడం వల్ల పచ్చడి అనేది రుచి రంగు అనేది ఏమాత్రం మారకుండా ఉంటుంది. ఎన్ని నెలలైనా సరే. పూర్తిగా చల్లారిన పోపుని ఈ పచ్చట్లో వేసి మొత్తం కలిపేసుకుందాము. పచ్చట్లో మనకి నూనె ఏమన్నా తక్కువగా అనిపిస్తే తర్వాత రోజుకు చూసుకొని నూనె ఏమి ఊరకపోతే ఒక 50 గ్రాముల నూనె కాచి చల్లార్చి కలుపుకోండి. ఈ పచ్చడి మనకి 3 నుంచి 4 నెలల వరకు నిలువ ఉంటుంది. ఈ పచ్చడిని చేసిన రోజు కంటే ఒక 2 రోజులు మాగిన తర్వాత తినండి. దాని అసలు రుచి తెలిసిద్ది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయింది. మీరందరూ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. Thanks for watching. Please like and subscribe.